నమస్తే అన్న. ఎట్లా చూస్తున్నారు? మీకు ఆయనతో ఉన్న సాన్నిహిత్యం రీసెంట్‌గా ఎప్పుడు మాట్లాడారు ఆయనతో? అన్న, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ వార్త విన్న దగ్గర నుంచి కూడా మనశ్శాంతి మనసుకు అంటే అన్న ఇంత మంచి మనసున్నటువంటి అన్న ఈ మధ్య అంటే అనుకోకుండా ఆకాశంలో మెరిసిన ఇంద్రధనుస్సులా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరము. నాతో పాటు చాలా తెలంగాణ సమాజానికి, కవులకు, గాయకులకు, ఈ తరం గాయకులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ఎందుకంటే ఎంత మంచి ఏదైనా ఒక సాంగ్ పాడినప్పుడు సాంగ్లో ఉన్న ప్రతి లైన్ కూడా వివరించి ఈ సాంగ్ ఇట్లా, ఈ లైన్ ఇట్లా పాడినావు, ఇట్లా బాగుంది, ఇట్లా బాగుంది, నువ్వు వాయిస్ ఎత్తే నర్సన, నువ్వు గర్జించే నిప్పుల కంఠం లేక పాటలు పాడుతున్నావు అన్నప్పుడు మాకు అదే పెద్ద అవార్డు లెక్క ఉండేది. ఇంకా అంత పెద్ద శిఖరం లాంటి రచయిత, గాయకుడు మమ్మల్ని ఆ మాట అన్నప్పుడు నిజంగా కూడా ఇంకా కూడా మేము బాగా పాడాలి, అన్న లాంటి వాళ్ళ మన్ననలు పొందాలని అనుక్షణం ఆరాటపడుతూ పాడడానికి మేము సిద్ధంగా ఉండేది. అయినా ఈరోజు అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఈ వార్త వినాల్సి వస్తుంది అనుకోవడమే బాధాకరం అనిపిస్తుంది. పాటలతో మనం ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన రాసిన పాటల్లో మీ పాట ఆయనకి నచ్చిన దాంట్లో, మిమ్మల్ని ఒక పాట విని పొగిడిన దాంట్లో ఏదైనా సాంగ్ ఉందా? అంటే చాలా సందర్భాలలో అంటే ఎక్కువైతే అంటే ఎక్కువ పొలిటికల్ సాంగ్స్లో కూడా అడిగాడు ఆయన చాలా సందర్భాలు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సాంగ్లో భగభగ మండే భగత్ సింగ్ అని పాడినప్పుడు ఏంది అది అంటే భగభగ మండే భగత్ సింగ్తో పోలవడము అంటే అంటే అతనికి బాగా సెట్ అయింది ఈ లైన్ అని కూడా చెప్పడం సందర్భం. సరే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినప్పుడు కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తిరిగి అంటే వాయిస్ పంచి అంటే ల్యాండింగ్ నుంచి ఇంకా టేకప్ తీసుకునే సిస్టమ్ ఇది బాగుంటుంది అన్నప్పుడు కూడా, ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న శిఖరం లాంటి మనిషి అడుగుతున్నప్పుడు చాలా అది ఉన్నది. ఇంకోటి ఏంటంటే అందశ్రీ అన్న గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే నేను 20 సంవత్సరాల క్రితమే నల్గొండలో నేను అక్కడ ఉన్నప్పుడు ఒక వేదికకి అతను గెస్ట్గా వస్తాడు. అక్కడికి గెస్ట్గా వచ్చి ఆ సందర్భంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అట్లాంటి పాట ఫస్ట్ వినడం జరిగింది. అప్పుడే అనుకున్నా, అన్న వేదిక మీద పాడుతుంటే అసలు జనమంతా అసలు షేక్ అయ్యేటట్టుగా, ఆయన గొంతు అంటే ఆయన గర్జిస్తుంటే సింహం గర్జిస్తున్నటువంటి, పేగులు కదిలేదాకా పాడేటువంటి, అంటే ఆ స్టైల్ పాడే గాయకులు లేరు అన్న. ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి ఆయన అనుకున్నట్టుగా సార్ ఆ పాటని మాయమైపోతున్నడమ్మా, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు, కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు, ఈ ఆడ ఉన్నడు కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న పాడితే ఇంకా అసలు గర్జన ఉంటుంది. ఇట్లాంటి పాటలు మన తెలంగాణ ఉద్యమంలో, మలిదేశ తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణలో అనే మూవీలో అన్న పాడినటువంటి పాట, రాసినటువంటి పాట ఆయన వేదికల మీద ఆయన వినిపిస్తే అది చాలా అద్భుతం. జనజాతరలో మన గీతం, జనజాతరలో మన గీతం, జయకేతనమయ్య గరాళి, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాళి, జంజోమోరిత జననినాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఓహో. ఇట్లాంటి పాటల్ని పాడి వినిపిస్తున్నప్పుడు తెలంగాణలో యువత ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధించే వరకు వదలమని ఒక్క పాటతోని తెలంగాణ సాధించే ఆయన రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా కూడా ప్రకటించడం జరిగింది. సో అదొకసారి ఏమైనా ఒక 2 లైన్లు యా. సో చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన చేసిన సేవ, ఆయన రాసిన రాతలు ఈ సమాజానికి, ముఖ్యంగా కళాకారులకి, రచయితలకి ఎలాంటి ఆదర్శంగా ఆయనను తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆయన రచనల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? మరీ ముఖ్యంగా అన్న నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకన్నా అంటే ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా చిన్నవాళ్ళు ఎవరైనా మంచిగా పాడుతున్నప్పుడు, బాగా రాస్తున్నప్పుడు రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఆదరించి అప్రిషియేట్ చేసేటువంటి గుణం ఆయనలో చూసాము. ఆయన స్ఫూర్తితో నేర్చుకొని మేము కూడా మా కింది తరాలని అదే మాదిరిగా ప్రోత్సహిస్తామని మనస్ఫూర్తిగా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే అతను ఎంత ఎదిగినా కూడా ఆయన ఒక్కొక్క పాటే ముఖ్యం ఆయనకు. మనుషులు కాదు, ఏ పాట ఎవడు పాడినని కాదు, ఎవడు రాసినని కాదు, వాడి నెంబర్ తెలుసుకొని కూడా మాట్లాడి అప్రిషియేట్ చేసేటువంటి గొప్ప సంస్కారం ఆయనకున్నది. అది నాకు అన్నలో బాగా నచ్చింది. రాబోయే తరాలలో కూడా అన్నని గుర్తు చేసుకోవడం కోసం నా వంతుగా నేను ఈ సమాజానికి అన్న చేసిన సేవలు, అన్న రాసిన పాటలు, అన్న చేసినటువంటి ఈ సాహిత్యం మీద ఆయన చేసినటువంటి కృషికి నా గొంతు ద్వారా ప్రజల గుండెల్లో మరొకసారి చెదిరిపోని జ్ఞాపకంగా ఉన్న అందశ్రీ అన్న కోసం నేను నా వంతుగా పాట
అంటే ఒక 1 వీక్లో ప్రజల ముందుకు తీసుకొస్తానికి నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. మరీ ముఖ్యంగా అన్న ఏ లోకంలో ఉన్నా కూడా భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.